యాదాద్రి జిల్లా జలాల్పూర్ కారు ప్రమాద ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన యువకులు మద్యం సేవించినట్లు గుర్తించారు పోలీసులు. ప్రమాదం నుంచి బయటపడ్డ మణికంఠకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు పోలీసులు. బ్రీత్ అనలైజర్ టెస్ట్లో 57 పాయింట్లు చూపించినట్లు వెల్లడించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమన్నారు చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి. రాత్రంతా యువకులు పార్టీ చేసుకున్నారని, తెల్లవారుజామున కళ్లు తాగేందుకు రామాయంపేట వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందని అన్నారు ఆయన. అంటే వాళ్ళు ఫ్రెండ్స్ అంతా ఎల్బీ నగర్లో 11:30 ప్రాంతంలో అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర కొద్దిగా చిన్న పార్టీ చేసుకుని ఈ క్రమంలో కూడా వచ్చి ఇక్కడ మణికంఠ అబ్బాయిది లక్ష్మాపురం రామన్నపేట మండలము. ఇట్లా ఈ పోచంపల్లికి వెళ్ళి వాళ్ళ ఊరు వల్లిగొండ దగ్గరికి మార్నింగ్ ఈత కళ్ళు దొరుకుతుంది కదా, ఈత కళ్ళు కోసం పోదాము అక్కడ తాగదామనే ఉద్దేశంతో వచ్చినామని చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్ అనేది లేదు, అంతా ఇంటర్ డిస్కంటిన్యూ చేసిండ్రు. ఇలా మణికంఠ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళంతా ఇంటర్ డిస్కంటిన్యూ చేసి అక్కడనే ర్యాపిడో కొట్టుకుంటా అని పోయిండు. నైట్ ఒక చిన్న బాబు బండి తీసుకొని పోయిండు. తీసుకొని పోయి అయితే నేను 12 గంటలకు ఫోన్ చేసిన, ఒకసారి లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ 2:30 ఫోన్ చేసిన, లిఫ్ట్ చేయలేదు. ఇక 3 గంటలకు ఫోన్ చేసి మాట్లాడి మమ్మీ వస్తున్నా అన్నాడు. ఇక్కడ పక్కన గల్లీలు ఉన్నా వస్తున్నా అంటే, నువ్వు ర్యాపిడో ఆఫ్ చేసుకొని నైట్ ఏం చేస్తున్నావు, ఇంటికి రా అని చెప్పాను అన్న. అంటే వస్తున్నా మమ్మీ నువ్వు వండుకో అని చెప్పి నాకు మెసేజ్ కూడా చేసిండు వాట్సాప్ లో. నేను 500 కొట్టినా నీకు, నేను వస్తున్నా మమ్మీ అని నాకు మెసేజ్ కూడా చేసిండు. మీరు ఒక్కరే ఉంటారా? నేను మా 2 బాబులు.